పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాలు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు ఏం చెయ్యుము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, చదవబడినటువంటి లేఖనాలలో ఉండే కొన్ని విషయాలు స్వామి, మీరు నాతో మాతో మాట్లాడి అందులో కావలసిన ఆత్మీయ భావాలు, మర్మాలు మాకు మీరు తెలియజేసి, దేవా, మమ్మల్ని ఈ రోజున ఆత్మీయపు మెట్టును ఎక్కించండి. సంపూర్ణ సిద్ధి పొందే దిశగా మమ్మల్ని మా చేయి పట్టుకొని నడిపించు. నీ దాసుడు బట్టి వాడే ప్రభువా, అయోగ్యుడు నీ యొక్క రక్తము చేత బాగుగా కడిగి, నీ ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత నింపి నన్ను నీ పాత్రగా వాడుకోమని మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాతో నాతో అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము గత వారములో 13-14 వచనాలు ధ్యానించినట్టుగా నాకు గుర్తు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించిన తరువాత మనం ఏ విధంగా పరిమళిస్తాము అనేది వేరే వర్ణన చూపిస్తున్నాడు ఇక్కడ. నీవు ఉద్యాన జలాశయము అంటే జలాశయము, ఉబుకుతున్నటువంటి తోటలో ఉబుకుతున్నటువంటి నీరు ప్రవహించినట్లుగా నీవు ఉన్నావు అని ప్రాణప్రియుడైన యేసయ్య సంఘానికి చెప్తున్నాడు. నీరు ఉబుకుతూ వెళ్ళుట అనేది పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి, వారి హృదయములో నుండి జీవజల నదులు ప్రవహించును అని అన్నట్లుగా వాక్యమును కూడా మనము ప్రియులారా ఉబుకు జలాలుగా వాక్యము చేత మనం నింపుకున్నప్పుడు జీవజలాలు వచ్చినట్లుగా, జీవపు ఊటలు వచ్చినట్లుగా సంఘము లేదా విశ్వాసి తయారవుతాడన్నమాట. అందుకని మనల్ని ఆయన ఈ విధంగా పొగడ్డానికి కారణం ఏంటంటే, ఏ విశ్వాస అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడో, ఏ విశ్వాస అయితే దేవుని వాక్యం చేత నింపుకుంటాడో, వారు ఉబుకు జలములలా జీవజలములను ఇచ్చేటటువంటి గొప్ప ఒక స్థితిలో ఉంటాడు, ఆత్మీయ స్థితిలో. మనల్ని అందరినీ దేవుడు అలా చేస్తున్నాడు. కాబట్టి వాక్యము ద్వారా మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనము నింపబడాలి. మీరు నింపబడతారు. తర్వాత ప్రవాహ జలకూపము చూసారండి, అది ఎక్కడి నుంచి పడుతుందట? మళ్ళీ లెబానోను పర్వత ప్రవాహం. అంతగా పైనుండి దిగి వస్తే గలగల పారి ఎంత దూరమైనా అది ప్రవహించి నదుల్లా ఎంతమంది జీవరాశులకు అది ప్రాణాధారంగా మారుతుందో, ఈనాడు భూమి మీద ఉన్న సంఘము దేవుని వాక్యమనే జీవజలము, పరిశుద్ధాత్మదేవుడనే జీవజలాన్ని తనలో నింపుకున్నప్పుడు తను అనేకమైన జీవరాశులు నది వల్ల, నీళ్ళ వల్ల బ్రతుకుతున్నట్లుగా మన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు, వేరు ప్రాంతాల వారు, వేరు భాషలు మాట్లాడేవారు, వేరు సంస్కృతి కలిగిన వారు, వీరందరూ కూడా ప్రియులారా నీలో నుండి వస్తున్నటువంటి వాక్యము ద్వారా దేవుడు తన ఆత్మచేత నిన్ను నింపినటువంటి
ఆత్మ వరముల ద్వారా వారందరూ కూడా సేద తీరుస్తారు. అయ్యో, పలానా సంఘానికి వెళ్తే, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, లేదా పలానా విశ్వాసం ఉంది అక్క, అక్కడికి వెళ్తే నా బాధ తీరుద్ది, మా కష్టం కూడా పోద్ది. ఎందుకంటే ఆమె దేవునికి ప్రార్థన చేస్తారు, ఆ పాస్టర్ గారు దేవునికి ప్రార్థన చేస్తారు, అతను చెప్తున్న మాటలను బట్టి నా హృదయంలో ఉన్న వేదన కష్టం కూడా పోతుంది అని మన నీడను కోరి కూడా వస్తారు. ఎప్పుడు వస్తారు అనంటే, నీవు ఎలా ఉండాలట? ఉద్యాన జలాశయముగా, ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము. అది ఎలాగొస్తుందట? మళ్ళీ లెబానోను పర్వత ప్రవాహం, అంటే లెబానోను పర్వతం నుంచి ప్రవహిస్తున్నటువంటి మంచు, ఆ నీరు ఎంత బాగా ప్రవహిస్తుందో అలా ప్రవహిస్తుండాలి. పర్వతాలు అని దేవుడిని మనకు చెప్తున్నప్పుడల్లా ఆ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మనకి పరిశుద్ధ పర్వతమైన దేవుని నుండి మన మీదకి వస్తుంది. మనలో నుండి నశించిపోవచ్చున్న అనేకమైన ఆత్మలకు, అనేకమైనటువంటి మనుషులకు మన ద్వారా కూడా తన పాత్రగా మనల్ని వాడుకుంటాడన్నమాట. మన శక్తి మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని వాడుకున్నప్పుడు మనం పనికొచ్చే పాత్రగా మారిపోతాం. అందుకే మనము దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే, నీ వాక్యము చేత నన్ను నింపు, నీ ఆత్మచేత నన్ను నింపు, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు, నన్ను సత్యమందు ప్రతిష్ఠ చెయ్యండి, సర్వసత్యములను నడిపించండి, నా నోట నిండా నీ వాక్యము నుంచు, నా హృదయం నిండుగా నీ వాక్యం నుంచు, 10 మందికి నేను దాహము తీర్చేటటువంటి, ఆకలి తీర్చేటటువంటి వ్యక్తిగా నన్ను చేయనాయన. నీ పరిశుద్ధ పర్వతమైనటువంటి సినాయి నుండి, లెబానోను పర్వతం నుండి, ఇంకా సినాయి వేరు, లెబానోను వేరు, అదొక అంతస్తు. అక్కడి నుంచి నాకు ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క అభిషేకము, ఆ అభిషేక తైలము నా మీద కూడా ఉంచండి. అంటే మనం ఎలా అవ్వాలనుకుంటే, ఒక పంచదార చిలకలా తయారవ్వాలి. ఎలా అవ్వాలి దేవుని వాక్యము చేత అని అంటే, చూడండి, జలాశయం అంటే ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము అన్నారు. అంటే ఎటు పోయినా జలం అనేది ప్రవహించడం మాత్రము తగదు. ఎంత నీరైనా అందరికీ పంచిపెట్టేటట్లుగా, ఎంత ఆకలైనా అందరికీ ఆత్మీయ ఆకలి తీర్చేటట్లుగా దేవుడు తన సంఘాన్ని సమృద్ధిగా నింపుతాడట. కొలత లేని ఆత్మచేత నింపుతాడట. కొలత లేని జీవాహారము చేత దేవుడు తన సంఘాన్ని నింపుతాడు. ఎందుకంటే ఈ లోకములో ఎడారి బ్రతుకుల్లో ఉన్న ప్రజల యొక్క ఆత్మీయ ఆకలి దాహము తీర్చే కెపాసిటీ సంఘానికి మాత్రమే ఉంటుంది. అందుకే సంఘాన్ని ఏమన్నాడండి ఈ లోకములో? చెప్పండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదట. జీవము గల దేవుని సంఘమట సత్యానికి స్తంభమై ఆధారమై ఉన్నదట. ఎక్కడా? ఈ లోకంలో. ఎందుకు సత్యానికి స్తంభమై ఈ సంఘం ఉంది నువ్వు నేను మనం అంటే, లోకములో ఉన్నదంతా అసత్యాలు, అబద్ధాలే. కాబట్టి వాళ్ళలో ఉన్న అసత్యాలు, అబద్ధాలు పోగొట్టడానికి లోకం దగ్గర ఎక్కడ లేదు. అవి చిట్కాలు కూడా పనిచేయవు. ఇతర మతాలు ఉన్న అవి ఏం పనిచేయవు. లోకానికి నిజం చెప్పాలన్నా, సత్యం చెప్పాలన్నా ఏకైక చెప్పండి ఆధారం జీవము గల దేవుని సంఘమే. ఎవరు? మనమే. మనల్ని దేవుడు నియమించాడండి. యేసయ్య మనల్ని చెప్తున్నాడండి. మనమేం చేయాలండి? ప్రవహించాలి. అర్థమైందా మీకు? యేసయ్య దగ్గర దాహం తీరుతుంది, నిజమే. ఆ యేసయ్యను పరిచయం చేయాల్సిన వ్యక్తి ఎవరు? యేసయ్య చేసుకుంటాడులే అని వదిలేక. అర్థమవుతుందండి? మనం ఎందుకున్నాం? ఆయన కొరకు సాక్షులుగా ఉండి ప్రవహించి లోకములో అసత్యాలను, అబద్ధాలను పారద్రోలాలి. ఆ బాధ్యత దేనికి ఉంది? ఎవరికి ఉంది? సంఘానికి ఉంది, నీకు నాకుంది. అందుకని ప్రవహిస్తూ ఉండాలి. ఉదాహరణ చెప్తాను.
బాబేలు గోపురము కట్టినప్పుడు నిమ్రోదు కట్టించాడు. అప్పుడు విగ్రహారాధన బీభత్సంగా, మాంత్రిక విద్యలు, విగ్రహారాధన అక్కడే ప్రారంభమైంది. ప్రతి ఏహ్యమైనటువంటి విగ్రహారాధన కారణం అదేని, మహాబబులోను కూలిపోయిను అంటూ ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు రాస్తాడు. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అంటూ రాస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి కాల ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే భాషలు తారుమారు చేసి చెదరగొట్టాడు. చెదిరిపోయినా సరే అప్పటి కాలపు జనులు ఏం చేశారు? విగ్రహారాధన మాత్రము మానలేదు. నరనరాన్ని జీర్ణించుకుపోయింది విగ్రహారాధన. సరే, వాడి దగ్గర నుంచి చెదరగొట్టి కాపాడని బాగానే ఉంది. మరి వీళ్లకు సత్యదేవుని గూర్చినటువంటి సువార్త సందేశం ఎవరు చెప్తారు అని అంటే, మన ఎప్పుడయ్యా లేదు, బాలాభాష గారు మేమందరం మాట్లాడుకున్నాం. సత్యదేవుని గూర్చిన ఆరాధన గురించి ఎవరు చెప్తారు? అప్పుడు ఎవరు చెప్పాలి? కాబట్టి మనము చెప్పాలంటే దానికంటే ముందుగా సాక్షాత్ యేసు ప్రభువారే దిగి షాలేం అనే ప్రాంతంలో తన రాజ్యాన్ని స్థాపించి సత్యదైవారాధన అనేది నేర్పించాడు. అందుకే సాలేం రాజు మెల్కీసెదెకు అప్పటి కాల ప్రజల్ని రండి ఆరాధన అంటే ఇది అనుకొని విగ్రహారాధన నిమ్రోద్ దగ్గర నేర్చుకున్నవంతా కూడా అది తప్పని చెప్పి సత్యదేవుణ్ణి ఆరాధించేటట్లుగా మెల్కీసెదెకు వచ్చి దేవుణ్ణి ఇలా ఆరాధించాలి. అందరినీ చాలామంది లాగి కొంతమంది భక్త సమూహాన్ని ఏర్పాటు చేసి నియమించాడు. ఓకేనా? అప్పుడు ప్రజలందరూ ఆయనకు దాసోహులు అయ్యారు, శరణని వేడారు, సత్యదేవుణ్ణి ఆరాధించారు. సరే, ఈ బాధ్యత ఒకరికి అప్పచెప్పాలి, కొందరికి అప్పచెప్పాలనుకొని విశ్వాసము గల వ్యక్తి కొరకు ఎదురు చూశాడు. అప్పుడు అబ్రహాము దొరికేసరికి అబ్రహాము దశమభాగమును మెల్కీసెదెకుకి ఇచ్చాడు కదా, ఇవ్వలేదా? మెల్కీసెదెకు ఏం చేశారు? అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. అవునా? తర్వాత మెల్కీసెదెకు ఏమయ్యారో అకస్మాత్తుగా అంతర్ధానం అయిపోయాడు. అంటే సత్యదేవుణ్ణి ఆరాధించేటటువంటి బాధ్యత, ఆరాధన సత్యదేవుని కోసం చెప్పేటటువంటి బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, యేసయ్య వచ్చి సువార్త ప్రకటించాడు, చనిపోయి తిరిగి వెళ్ళిపోయి శిష్యులు మనకు చెప్పాడు. ఇప్పుడు మనం ఎక్కడ చెప్పాలి? యేసయ్య చెప్పాలా, మనం చెప్పాలా? చెప్పండి అమ్మా. అందుకని ప్రవహించాల్సింది నువ్వా నేనా యేసయ్య? కాబట్టి సంఘాన్ని దేవుడు తన ఆత్మచేత నింపాడు, వరాల చేత నింపాడు, వాక్యం చేత నింపుతున్నాడు. కాబట్టి మనల్ని చూసి ఏమంటున్నాడు ఆయన? ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము అంటున్నాడు ఆయన. ప్రవహించాలి మనం. యేసయ్య కాదు ఇక్కడ చేయాల్సింది, మనం చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నియమించాడు కాబట్టి ఆయన సహాయంతో మనం చేయాలి. యేసయ్య చేసుకుంటాడులే, నువ్వు మాత్రం మూలలో కూర్చో, కుదరదు. అది అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఎవరు చేయాలమ్మా? మనము. అందుకే ఆత్మచేత నింపుకోవాలి, ఆత్మచేత వరాలు పొందుకోవాలి, వాక్యం చేత నింపుకోవాలి, వచ్చిన వారికి సమాధానం చెప్పాలి, సువార్త చెప్పాలి. అందుకని మనల్ని చూసి ఎలా అంటున్నాడండి ఆయన? నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము. నువ్వు ఎంతమందికైనా సేద తీరుస్తావు. సత్యం నీ దగ్గర ఉన్నది, సత్యవాక్యం నీ దగ్గర ఉన్నది, నువ్వు చెప్తావు. అసత్యాన్ని పారదోలుతావు, ఈ లోక సంబంధమైనటువంటి మూఢనమ్మకాల్ని పారదోలుతావు నీ మాటలు చెప్పి. నాకు తెలుసు, లోకములో ఆచారం వల్ల వాళ్ళ యొక్క దాహం తీరుద్దా? ఆత్మీయ ఆకలి తీరుద్దా? లోకం దగ్గర ఉందండి, కానీ ఎక్కడుంది? సంఘములో ఉంది. అందుకని ఆయన అలా అంటున్నాడు, ఆ జీవము గల
దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైన. ఎందుకు సత్యము సత్యానికి ఆధారం అని ఎందుకు అంటున్నాడంటే, ఈ లోకంలో సత్యం చెప్పాలంటే సంఘమే చెప్పాలి, చర్చియే చెప్పాలి, విశ్వాసే చెప్పాలి. కానీ వచ్చినటువంటి మరో విచారకరమైన విషయం ఏంటంటే, సత్యము చెప్పవలసిన సంఘములోని సాతాను మరలా అసత్యాల్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మరలా ఏం చేయాలి? సత్యబోధ చేత మరలా సంఘం ఉందో లేదో సరి చేయబడుతుండాలి. అలా చేయబడుతూ ఉండాలి. కాబట్టి మరొక్కసారి సత్యవాక్యము కొరకు ఉపదేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకు తన సందేశాన్ని, సత్యబోధన మన మీద ఏం చేయాలండి? గాలి బోధకు సాదృశ్యము, గాలి పరిశుద్ధాత్మ దేవునికి కూడా సాదృశ్యమే. అందుకని ఇప్పుడు ఉత్తర వాయువు అంటే గాలి, ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు ఏం చెయ్యము. చూసారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూలమ్మితి కన్యక కోరుతుంది. ఇక్కడ 15వ వచనం వరకు ప్రాణప్రియుడు మాట్లాడారు. 16వ వచనంలో మాత్రము సంఘ కన్యక పిలుస్తోంది. ఉత్తర వాయువు ఏం తెంచుము, దక్షిణ వాయువు ఏం చేయము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళమును వ్యాపింపజేయుడి. ఎందుకు? నా ప్రియుడు ఆమె అంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరంటుంది? యేసయ్య అనలేదు ఇక్కడ మాత్రం ఏమంటుంది? అందుకే పరిశుద్ధాత్మదేవుడు నన్ను అభిషేకించు, నా ఆత్మీయ జీవిత వనం మీద నీవు నీ గాలిని విసురు నాయన. ఎలా విసరాలి చెప్పు? ఉత్తర వాయువు, దక్షిణ వాయువు. చాలామంది నన్ను కానీ ప్రభా బాగు చెయ్యు. ఏంటి బాగు చేయాలి? పుండు అయింది, చీము నెత్తురు పట్టింది, ఆ పుండును బాగు చేయమంటాం. నన్ను బాగు చేయగాని నాకు మాత్రం గాయం చేయొద్దు. అవుద్దమ్మా? ఏం చేయాలి? కురుపు బాగు చేయాలంటే గాయం చేయాలి కదా. అంటే దెబ్బ కూడా కమ్మగా ఉండాలి, మందు కూడా తీయగా ఉండాలి, జబ్బు మాత్రం తగ్గిపోవాలి. అర్థమవుతుందండి? నన్ను బాగు చేయి, సరిచేయి, పరిశుద్ధంగా చేసేయి, కానీ ఒక దెబ్బ కూడా నాకు కొట్టక అని అంటారు చాలామంది. అలా కుదరదు. ఉత్తర వాయువు ఏం చేయము, దక్షిణ వాయువు ఏం చేయము. దక్షిణ వాయువు అట వేడిగా వస్తుందట. అవునా కదా? అలా రావాలి. ఉత్తర వాయువు చల్లగా ఉంటుందట, అలా కూడా మన మీదకు రావాలి. ఎప్పుడు వేడిగా రావద్దు నాయన, కోపంతో చల్లగా మెల్లగా మమ్మల్ని సంధించని అడక్క. అప్పుడప్పుడు తప్పు చేస్తే బెత్తం పట్టిన తోలు తీసి ప్రమాణాలు. అర్థమైందా అండి? అప్పుడు దేవుడు బాగు చేస్తాడు మనల్ని. చూడండి, యోబు 37:17 చదవండి. దక్షిణ వాయువు ఎలా ఉంటుంది చెప్తున్నాడు. దక్షిణపు గాలి వీచుట చేత. చూసారా? దక్షిణపు నుంచి గాలి వేసినప్పుడు అట్ట వస్త్రాలన్నీ ఏమవుతుందట? వెచ్చగా అయిపోద్ది అన్నమాట. వెచ్చగా అయిందంటే ఒక పెడదా అంటే దక్షిణపు గాలి వేడిగా ఉంటుందని చెప్తున్నాడు. వేడి గాలి కూడా ఈ తోట మీద వీయాలి, చల్లటి గాలి కూడా వేయాలి. అర్థమైందమ్మా? ఆత్మీయ జీవితంలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన తైలంతో అభిషేకించాలి, బాగానే ఉంటుంది. ఒక్కోసారి తప్పు చేస్తే ఏం చేయాలి? ఆయన నిప్పులా కూడా రావాలి మనలో ఉన్న పాపాన్ని కాల్చివేయడానికి. అవునా కదా? మనం వస్తున్నప్పుడు నిన్న మా యజ్రా శాస్త్రి గారు ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు అంటే అర్థం ఏంటన్నయ్యా అని అడిగారు. చాలా మంచి డౌట్స్ అడుగుతుంటాడు.
అలా అడుగుతుంటాడంటే ఆయన బైబిలు చదవడమో లేదా బాగా వినడమో ఏదో జరుగుతుంది. పెద్ద పెద్ద పాస్టర్ గారులు కూడా ఆ డౌట్స్ రావు, అతనికి వస్తుంది. రాగానే చెప్తుంటాను నేను, రావాలి. అయితే అప్పుడు చెప్పాను, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాడని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు ముందు ఉన్నాడు కదా అంటే ఉన్నాడు, పాత నిబంధనలో కూడా ఉన్నాడు. యేసయ్య మీద కూడా వచ్చాడుగా బాప్తీసం తీసుకున్నప్పుడు. ఎలా వచ్చాడమ్మా? పావురము వలె వచ్చాడు. పర్మనెంట్గా ఉండడానికి కాదు సుమా, యేసయ్యతో ఉంటాడు, యేసయ్య మీద ఉంటాడు. అయితే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తండ్రి చేసిన వాగ్దానానికి ఏం చేశారండి? ఇల్లు నా కుమారుడా, పరిశుద్ధాత్మ వెళ్ళు నాయన దేవా. ఆయన కూడా దేవుడే. సరే వెళ్తాను అనుకొని పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల వెళ్తుంటే, పావురం వెళ్ళి అక్కడ నివసించేంత యోగ్యమైనటువంటి ప్రవర్తన జీవితం భూమి మీద ఒక్క మనుషుని మీద కూడా లేదు, యేసయ్య మీద తప్ప. కాబట్టి వీళ్ళ మీదకి ఇలా వెళ్ళకూడదు. నేను వచ్చి అగ్నిలా మారిపోయి అందరి మీద ఏం చేశాడండి? వ్రాలి ఉన్నాడు. అగ్నిలా ప్రతి వాణి మీద వ్రాలాడు ఆయన. ఎందుకంటే మనలో ఉన్న చెత్త చెదారం మురికి అంతా కాల్చివేసి మనల్ని ఏం చేయాలి? ఆయన శుద్ధి చేయాలి. కాబట్టి చాలామంది ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మ నా మీదకి పావురం వలె వచ్చాడని. ఎప్పుడు రాడాయన. పావురం వలె, నిష్కలంకమైన పావురం వలె నీ మీద రావడానికి నువ్వు నిష్కలంకుడు కాదు, సకల కలంకాలు కలిగిన వ్యక్తివి. పావురానికి ఈ లోకములో నిల్చోడానికి చోటు ఉండదు. పావురాన్ని పంపించాడు చూసాడా? ఎవరు? నోవాహు పంపిస్తే తిరిగి 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 నిల్చొని చోటు లేదు, అంతా సవాలే. అమ్మో ఇక్కడ ఉండలేమని మళ్ళీ నోవాహు దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ కాకి మాత్రం ఏం చేసింది? వెళ్ళి ఉండిపోయింది, రాలే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నిల్చొని చోటు ఎక్కడైనా ఉందంటే యేసయ్య మీద తప్ప ఎవరి మీద కూడా లేదు. వీళ్ళ మీద కట ప్రతి వారం పరిశుద్ధాత్మ దేవుడు పావురంలా వచ్చేస్తుంటారట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావడం అంటే అగ్ని వలె వస్తాడు. ఎందుకంటే మనలో ఉన్న చెత్తను కాల్చి మనల్ని శుద్ధి చేయడానికి. శుద్ధి చెయ్యనవసరం లేని వ్యక్తులు ఎవరైనా భూమి మీద ఉన్నారా? యేసు తప్ప. యేసయ్య మీదకు అందుకు ఆయన ఎలా వచ్చాడు? అగ్నిలో వచ్చాడా మన మీదకి? ఎస్. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు డిఫరెంట్గా వస్తాడనమాట పరిస్థితిని బట్టి. అందుకే ఉత్తర వాయువు దక్షిణ వాయువు అన్నాడు. ఆ పరిస్థితిని తగ్గట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు, విశ్వాసం మీదకు అభిషేకం జరిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిలోనికి ప్రవేశించిన మనలో ఏం జరుగుద్దంటే పరిమళం వెదజల్లి చాలా వ్యాప్తి చెందుద్ది. అందుకే ఆత్మాభిషేకము లేనిదే మనము పరిమళించలేము. తెలుసండి? ఆత్మాభిషేకము లేనిదే శూరకార్యాలు మనం చేయలేము. మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన భక్తి చాలదు. అందుకే మీరు శక్తివంతులు అవ్వాలనుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకోమంటాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అర్థమైందండి? శక్తి నొందెదరు. అభిషేకము ద్వారా శక్తి కలుగుతుంది. పరిశుద్ధాత్మ నింపుదల లోపల నింపబడుతుండాలి. నింపుదల ద్వారా ఆత్మపూర్ణమవుతాము. ఆత్మపూర్ణులుగా మారినప్పుడు కలిగేటటువంటి సువాసన వేరు. ఆత్మాభిషేకం మన మీద వచ్చినప్పుడు జరిగే సువాసన వేరు. హల్లెలూయా. అర్థమైందా? అందుకే ఉత్తర వాయువు ఏతెంచు, దక్షిణ వాయువు ఏం చేయము. యేసయ్య చాలాసార్లు చెప్పారు, అభిషేక తైలము నెత్తి మీద వేయాలి, తాగము. నీరైతే తాగుతాం. నీరుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోల్చాడు, తైలముగా కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోల్చాడు. తైలాభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం తల మీద పడాలి కానీ
నోట్లో పోయకూడదు. కానీ నీరనేది కడుపుకి వెళ్ళేది. కాబట్టి విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరి. అయితే అది ఒకటి చాలదు, నువ్వు పరిమళించాలంటే అభిషేకం కూడా కావాలి. కాబట్టి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా అనలేదా? ఏ యొక్క తండ్రి అయినా తన కొడుకు గుడ్డుని అడిగితే తేలిని ఇస్తాడా? చేపను అడిగితే పాముని ఇస్తాడా? కాదు కదా, మంచి ఊళ్ళో ఇస్తారు కదా. కాబట్టి మీ తండ్రిని మీరు ఏమడగాలి? ఆత్మను అడిగితే ఎంతో నిశ్చయముగా మీకు ఆత్మ అంటే అడిగి పొందుకోవాలి. అందుకే ఈమెమంటుంది ఇప్పుడు, రానాయన నా మీదకి దిగిరా, నన్ను అభిషేకించు, నేను పరిమళించేటట్లుగా నీ గాలిని నా మీద వీనాయన, ఈ సంఘం మీద వీనాయన, ఈ పరిమళ వాసన వెళ్ళి వెదజల్లి వారందరికీ ఇటు ఆకర్షింపజేసి దాహముతో ఆకలితో ఉన్నటువంటి వారికి జీవజలాలు జీవాహారం ఇక్కడ దొరుకుతుంది. నాయన మమ్మల్ని వాడుకో నాయన, నీ ఆత్మాభిషేకం లేనిదే మేము పరిమళించలేదు, కాబట్టి అభిషేకించు నాయన అని అడగాలి. విశ్వాస ఇదిగో ఇక్కడ అడుగుతుంది ఆమె. అడిగిందా లేదా? అమ్మా, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళము వ్యాపింపచేయు నాయన. అంటే నువ్వు విసరకపోతే నాలో ఉన్నటువంటి పరిమళం బయటికి వెళ్ళదు. నువ్వు అభిషేకించకపోతే నేను ఏ స్వరకార్యాలు చేయలేను, ఒక ఆత్మనైనా రక్షించలేను, స్వార్థ అయినా చెప్పలేను. అభిషేకించు తండ్రి అని అడగాలి. కనుక పిల్లారా, ఎందుకంటే ఆ విధంగా సంఘము అభిషేకించబడి పరిమళిస్తున్నప్పుడు ఏమవుద్దట? సమృద్ధి అయిన ఫలాలు, దేవుడు ఆశించే ఫలాలు, అనేకమైన ఆత్మల్ని రక్షిస్తారు. అన్ని విధాలైన ఫలాలు ఫలిస్తాం. ఆత్మఫలము కూడా మనము ఫలిస్తాం. అప్పుడు మనల్ని చూసి దేవుడు ఆశించేటటువంటి ఫలములను, ఫలములా అన్నారా? ప్లూరల్ అమ్మాది. ఆత్మ ఫలం వేరు, ఇంకా ఇంకా ఫలించాల్సిన మరికొన్ని ఉన్నాయి. అర్థమైందండి? జిహ్వ ఫలము లేదా జిహ్వ ఫలము అర్పిద్దామనలేదా దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు ఎన్నో రకాలైన ఫలాలు ఉన్నాయి, మనం పండవలసిన ఫలాలు. కొన్ని ఆత్మల్ని రక్షించాలి మనం. అర్థమైందండి? నా పనికి ప్రతిఫలము మీరు కారా. ఆ ఫలాలు కూడా దేవుడికి ఇష్టం వచ్చే ఫలాలు, ఆత్మఫలము, మరలా సత్క్రియల ద్వారా కలిగే ఫలాలు. ఇవన్నీ ఫలించాలనుకుంటే ఈ ఉద్యానవనం మీద, నా ఆత్మీయ జీవితం అనే తోట మీద ఎవరండి రావాలి? చెప్పాలి. పరిశుద్ధాత్మ, ఉత్తర వాయువు, దక్షిణ వాయువు. లేకపోతే మనం ఏమీ చేయలేము. వద్దులే అని వదిలేస్తే మరలా బాధపడతాం. ఏమన్నది? అయ్యో, నేను నా సొంత ద్రాక్ష తోటను నేను కాయకపోతుంది. అందుకే మనం ఎటుపోయినా ఏది చేసినా మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడే సైడ్ ట్రాక్ తప్పిందా, లేదా నిర్లక్ష్య పెడుతున్నానా, గెత్తం వేసి నీళ్ళు పోయట్లేదా, లేదా ఉత్తరవాయువు ఏతించమని అడగట్లేదా, జాగ్రత్త చూసుకోవాలి. అందుకే ఎప్పుడు నన్ను అభిషేకించు ప్రభువా, నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభువా. మోషేలా బ్రతకాలనుకున్నాను, పౌల్లా నడవాలనుకున్నాను, ఆలోకులా నడవాలనుకున్నాను, పేతుల్లా నడవాలనుకున్నాను. ఆశ అవుతుంది, నడవలేకపోతున్నాను. ఎందుకంటే నడిచే శక్తి బలం నాకు లేదు. చక్కగా నిల్చోవయ్యా అంటే నిల్చోలేను. ఇప్పుడు చక్కగా నిల్చోవాలనుకుంటే ఎలా? అప్పుడు యెహెజ్కేలులోకి ఆత్మ వచ్చి నాలో ప్రవహించగా నేను చక్కగా నిలబడ్డాను అన్నాడు. నీవు నేను మోషేలా భక్తుల్లా ఫలించేటట్లుగా ఉండాలంటే ఆయన మన మీదకి రావాలి, మనలోనికి రావాలి, మీదకి రావాలి, లోపలికి రావాలి, లోపల ఉండి మనల్ని నడిపిస్తూ ఉండాలి, గమ్యం కూడా చేర్చబడాలి. అప్పుడు సంఘము ఫలవంతముగా, ఫలభరితముగా, యేసు ఆశించే, తండ్రి ఆశించేటటువంటి ఫలభరితమైనటువంటి తోటగా మారిపోద్ది, సువాసన వెదజల్లే తోటగా మారిపోద్ది. ఈ సంఘాన్ని తీసుకెళ్ళి పట్టపురాణిగా చేసుకొని విశ్వాన్నే ఏలే భాగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎన్నో వచనమండి? 4వ అధ్యాయము, పరమగీతం 4వ అధ్యాయం 15, 16 వచనాలు. ఇంకా దాన్ని తవ్వుతూ ఉంటే ఇంకా లోతుగా తీసుకెళ్తాడు. ఇదేం అయిపోలేదు. అది మహాగనులు అవి, ఎంత తవ్వినా ఉంటాయి. అర్థమవుతుందండి? ఏదో ఇప్పటికి టూకీగా పై పైన చెప్పుకుంటున్నాం. వచ్చే వారం నుంచి 5వ అధ్యాయం 1వ వచనాన్ని మరలా చదవం. చూసారా? ఏ తెంచి తిని అన్నాడు. ఎప్పుడు ఏ తెంచుతాడు ఆయన? సంఘము ఫలభరితముగా ఉన్నప్పుడు అప్పుడు లోపలికి వస్తాడు ఆయన. ఆయన రావడానికి మనం ఏమవ్వాలి? ఏతంచాలి. వచ్చే శుక్రవారం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. ఈ యొక్క వాక్య ఫలింపు కొరకు, అలాగనే మరి ఈ నెలలో మీటింగుల కొరకు, వచ్చే నెల మీటింగ్ కొరకు, చర్చ్ యానివర్సరీ కొరకు, తర్వాత అయ్యగారికి దేవుడు 25 లక్షలు ఎలా అందిస్తారో అందించాలి. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాము. ఒకరిద్దరు చేద్దాం. ప్రేరేపించబడిన వారు 3 నిమిషాలకు మించకుండా చేయండి. ఒకరు ఇద్దరు. ఇదిగారు మైక్ ఇచ్చారు. ఎవరు చేస్తారు? రే, ఎవరు చేస్తారు? ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, సర్వోన్నత మహోన్నత కృపగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రం. రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని సన్నిధిలో నిలబడే యోగ్యతను అర్హతని భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయా జ్ఞానులకు అందరం ఉపదేశం అలుపులమ యోగ్యులమైన మాకు నువ్వు తెలియపరిచిన ప్రతి మర్మములు బట్టి నాయన, భావములు బట్టి నీకు వందనాలు స్తోత్రం. చదువు లేని వారు, జ్ఞానం లేని వారు, బుద్ధిహీనులమైన మాతో నువ్వు నాయన విలువైన మాటలు, ఘనమైన మాటలు, బలమైన మాటలు మాకు తెలియపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా.